చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసు వెహికల్లో డబ్బులు తీసుకుపోతే పట్టుకోలేకపోయారు ఈ ఎన్నికల కమిషన్. కడాన సారీ చెప్తారు 25 లక్షల ఓట్లు పోయినాయని. మన దగ్గర కోడి కత్తి పార్టీ ఉంది, ఢిల్లీకి వెళ్తారు, మనం ఓట్లు తీసేసామని చెప్తారు. దానిపైన వచ్చి ఫామ్ 7 పెట్టి మన ఓట్లు 7 లక్షల ఓట్లు తీసేశారు, ప్రజల ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలు వచ్చారు. మనం సిట్ వేసాం, కేసు ఎస్టాబ్లిష్ చేశాం. పట్టుకోవడానికి ఆధారాలు ఇమ్మంటే ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కేస్తారా మీరు? ఏ కంప్యూటర్లో వచ్చి చెప్పమంటే చెప్పరా మీరు? అంటే ఇలాంటి దుర్మార్గులను కాపాడుతూ ఏ తప్పు చేయని చీఫ్ సెక్రటరీని డీజీని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయండి, చూస్తా. ఏం చేస్తారో చేయండి, లెక్క కూడా పెట్టుకోరు. నేను పోరాడే ధర్మం కోసం, అవునా కాదా? న్యాయం కోసం పోరాడుతున్నా. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో ఎన్నికల కమిషన్లు చూశా. ఈ రోజు మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి ఖండం చేస్తున్నా. ఈ విశాఖపట్నం నుంచి చెప్తున్నా, నేను ఒక మాట అడిగాను. ఇంత మునిపే నేను పోరాడాను. ఈవీఎంలు ఉన్నాయి తమ్ముళ్ళు, ఈవీఎంలు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? మన ఫోన్లు కూడా ట్యాప్ చేయొచ్చునా? టెలిఫోన్లు నేనే కదా ఆ రోజు ప్రమోట్ చేసింది, టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను కదా. ఈవీఎంలు కూడా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయని మేము పోరాడి వీవీప్యాట్ పెట్టించాం. అంటే మీరు బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కతానే మీకు ఏ అభ్యర్థి ఓటేస్తారో ఆయన ఫోటో, ఆయన సింబల్ వస్తుంది. అది అయిన తర్వాత మీరు చూసిన తర్వాత బాక్స్లో పోయి పడుతుంది. నేను అడిగాను, దేశంలో 22 పార్టీలు అడిగాం. ఏమడిగాం మేము? అవన్నీ కౌంట్ చేయమన్నాం. 50% బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమంటే వీలు కాదని ఈ ఎన్నికల కమిషన్ చెప్తారు. తమ్ముళ్ళు, మీరే అర్థం చేసుకోండి. ఆ పని మీరు చెయ్యరు. మా సిఎస్ను మారుస్తారు, డీజీలను మారుస్తారు, ఎస్పీలను మారుస్తారు, కోడి కత్తి పార్టీకి మాత్రం సహకరిస్తారు, నేరస్తులకు సహకరిస్తారు. నరేంద్ర మోడీ నన్ను బెదిరిస్తున్నాడు, అమిత్ షా నన్ను బెదిరిస్తున్నాడు. నన్ను భయపడమంటారా? కోడి కత్తి పార్టీ టీఆర్ఎస్ తో కలుస్తారు, మోడీ ఫ్రంట్ పెడతారు, అందరూ కలిసి నా మీద దాడి చేస్తారని. తప్పు చేశాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.